బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేణుక. అయితే ఇవాళ వీడియోలో మీరు అందరూ ఎంతగానో అడుగుతున్న ఇంట్రడక్షన్ వీడియో అండి. సో ఇవాళ నేను ఇంట్రడక్షన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ముందుగా నేను నా యూట్యూబ్ ఛానల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. అయితే మీకు ఆల్రెడీ తెలిసిందానండి, యూట్యూబ్ ఛానల్లో నేను ఏం చేస్తున్నానో అన్నీ నేను ఆల్రెడీ మీ ముందుకు తీసుకొచ్చాను కాబట్టి నాకంటే నా వీడియోస్ ఎక్కువ మాట్లాడాను మీతోటి. సో ఇప్పుడైతే నా యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ ఉంటాయనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో నా ఛానల్లో ముందుగా మీకు కుకింగ్ అనేది కనిపిస్తుందండి. కుకింగ్ అనేది హెల్తీగా అలాగే టేస్టీగా స్నాక్స్ కానీ ఏవైనా కావచ్చు. మెయిన్లీ నా మోటో ఏంటంటే హెల్తీ ఫుడ్. సో కుకింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది నా వీడియోస్లో. సో నెక్స్ట్ గార్డెనింగ్ ఉంటుందండి. గార్డెనింగ్ అంటే నేను మొక్కలు ఎలా పెంచుకోవాలి అనేది కూడా చూపిస్తాను. అలాగే కొన్ని హార్వెస్ట్ వీడియోస్ కూడా ఉంటాయి. ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి నేను ఎక్కువగా దానికోసం ఏం చెప్పాలనుకోవట్లేదు. సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్ అంటే గేమ్స్ లా కావచ్చు, లేదంటే ఒక ఛాలెంజెస్ లా కావచ్చు, లేదంటే ఒక మోరల్ ఓరియంటెడ్ వీడియోస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఎంటర్టైన్ చేయడానికి అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ ఫ్యాషన్ అండి. ఫ్యాషన్ అంటే నేను మీషోలో ఆల్రెడీ మీకు చూపించాను కదా కొన్ని వీడియోస్. నేను కొనుక్కున్న వాటికి రివ్యూస్ అలాగే అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉంటాయండి. నేను ఏ పర్చేసింగ్ చేసినా లేదంటే ఏ షాపింగ్ చేసినా కూడా మీకు ఆ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో క్రాఫ్ట్ కూడా ఉంటుందండి. సో క్రాఫ్ట్లో ఏదైనా కావచ్చు, హోమ్ డెకోర్కి సంబంధించిందైనా కావచ్చు, లేదంటే ఏ క్రాఫ్ట్ ఐడియాస్ అని మీ ముందుకు తీసుకొస్తాను. అదేవిధంగా గేమ్స్ కానీ ఛాలెంజింగ్ వీడియోస్ కానీ అలాంటివి కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో అదేవిధంగా కుకింగ్తో పాటు కిచెన్ టిప్స్ అలాగే కిచెన్కి సంబంధించిన వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే వెయిట్ లాస్ సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. అంతేవిధంగా మీరు అడిగిన బ్యూటీ, హెయిర్ కేర్ అలాగే స్కిన్ కేర్కి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. సో అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశానండి. సో అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కొంచెం కామ్ డౌన్ అయిన తర్వాత నేను మళ్ళీ వాటిపైన వర్కౌట్ చేస్తాను. సో ఆ రకమైన వీడియోస్ కూడా మీ ముందుకు వస్తాయి. సో అలాగే నా ట్రావెల్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇదండి మొత్తానికి అయితే నా లైఫ్ స్టైల్ అంతా మీ ముందు ఉంటుంది వీడియోస్ రూపంలో. నా ప్యాషన్ ఏంటి లేదంటే నా ఇంట్రెస్ట్ ఏంటి అనేది వ్లాగ్స్ రూపంలో కానీ ఇలా నేను వీడియోస్ రూపంలో కానీ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇంతేనండి నా యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతానికి అయితే నా జర్నీ మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇదే విధంగా నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే నా గురించి తెలుసుకోండి. సో ఫైనలీ నా ఇంట్రడక్షన్కి వస్తే నా పేరు దాసరి రేణుకాదేవి అండి. సో అది మా డాడీ పెట్టిన పేరు. సో ఇప్పుడు కూడా అదే పేరు అనుకోండి, రేణుక అని పిలుస్తున్నారు. కాకపోతే దాసరి బదులు మా అత్తయ్య గారి ఇంటి పేరు వచ్చింది నాకు. మేము వైజాగ్లో పుట్టి పెరగడం అంతా కూడా వైజాగే. నా స్టడీస్ ఎడ్యుకేషన్ అంతా కూడా వైజాగ్లోనే జరిగింది. సో అయితే నా క్వాలిఫికేషన్ వచ్చి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశానండి. ఎంఏ సోషియాలజీ చేశాను. అలాగే మా ఇంట్లో మా అన్నయ్య, నేను, మా చెల్లి ముగ్గురం మేము. సో మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డాడీ గవర్నమెంట్ జాబ్. సో ఆ తర్వాత ఇంకా నా హాబీస్ వచ్చేసరికి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆల్రెడీ నా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో గార్డెనింగ్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ట్రావెలింగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటాను, అన్నీ నేర్చుకోవాలనుకుంటాను. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకు లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, కన్నడ, తెలుగు అలాగే అసామీస్ కూడా వచ్చింది. నేను అస్సాంలో ఉండేటప్పుడు అసామీస్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సోల్జర్ ఆయన. సో ప్రెజెంట్ అయితే రిటైర్ అయిపోయారు 3 years బ్యాక్. ఆయనకి ఇప్పుడు బ్యాంక్లో జాబ్ వచ్చింది. రిటైర్ అయిన రోజే ఆయన బ్యాంక్లో జాబ్ వచ్చింది. సో ఇప్పుడు ప్రెజెంట్ బ్యాంక్లో పనిచేస్తున్నారు ఆయన. పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ అమృత్సర్ వెళ్ళాను, పంజాబ్. ఆ తర్వాత నుంచి పోస్టింగ్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూనే ఉన్నామండి. ఫైనల్గా బెంగళూరు వచ్చాము. సో ఇక్కడే రిటైర్ అయ్యారు, ఇక్కడే మళ్ళీ బ్యాంక్లో జాబ్ వచ్చింది. సో ప్రజెంట్ ఇక్కడే సెటిల్ అయ్యాము మేము బెంగళూరులోనే. నాకు 2 పిల్లలు. సో ఇదండి నా క్వాలిఫికేషన్ అలాగే నా ఇంట్రడక్షన్. ఇంకా నా ఐఏఎస్ స్టడీస్ విషయానికి వస్తే అది చాలా పెద్ద ట్రాజడీ అండి నా లైఫ్లో. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే ప్రతిసారి న్యూస్ పేపర్స్లో వీళ్ళకి ర్యాంక్ వచ్చింది, ఐఏఎస్ అయ్యారు, వీళ్ళు అలా అయ్యారు అని వింటున్నా లేకపోతే చూసినా కూడా నాకు ఏదో తెలియని సార్ట్ ఆఫ్ సాడ్నెస్ అనేది ఎప్పుడూ ఉంటుంది నా లైఫ్లో. నాకు ఒక రిగ్రెట్ ఉండిపోయింది. నేను అలా చేసి ఉండకపోయి ఉంటే నేను కూడా ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉండేదాన్ని అని ఒక బాధ అనేది నాకు ఎప్పటికీ ఉండిపోతుంది కూడా. స్టిల్ నా పిల్లలకి నేను చెప్పుకుంటూ ఉంటాను. సో ఇలా నాకు జరిగింది కాబట్టి మీరు అలా ఫేస్ చేయకూడదు, మీరు చదువుకోవాలి అని చెప్పి నేను వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాను ఈ విషయంలో. సో అయితే నా ఈ ఐఏఎస్ స్టోరీ అనేది ఇన్ఫ్యాక్ట్ మా రిలేషన్స్లో ఎవరికి తెలియదండి. ఇప్పటివరకు మేము ఎవరికి చెప్పలేదు. యాక్చువల్లీ జరిగింది ఏంటంటే మేము అప్పుడు ఆగ్రాలో పోస్టింగ్ ఉన్నాము. సో నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా స్టడీస్ కంటిన్యూ చేశాను.
సో అప్పుడు నాకు 2 years బాబండి. సో నేను అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ త్రూ డిగ్రీ కట్టాను. సో హాలిడేస్కి వెళ్ళేటప్పుడల్లా వైజాగ్ వెళ్ళి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకునేదాన్ని. సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేటప్పుడు ఏంటంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ నేను ఏఎల్ఎస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను ఐఏఎస్ చేయడానికి. సో ఢిల్లీలో ఏఎల్ఎస్ అకాడమీ అని చెప్పి ఉందండి, ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టమ్ అని. సో చాలా బెస్ట్ అండి ఢిల్లీలో అది. ఐఏఎస్ చదువుకోవాలంటే మంచి ట్రైనర్స్ ఉంటారు అందులోని. సో అక్కడ నేను అడ్మిషన్ తీసుకున్నాను, ఫీజు పేమెంట్ అయిపోయింది, బుక్స్ కూడా చాలా కొనేసాము, అన్నీ అయిపోయింది. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక నేను అక్కడ రూమ్ తీసుకున్నారు మా హస్బెండ్ యాక్చువల్లీ. ఆ రూమ్లో కూడా ఇద్దరిదే షేరింగ్, నాది ఇంకొక అమ్మాయి, పంజాబీ అమ్మాయి. సో అక్కడ కూడా పేమెంట్ చేసేసాము. సో అక్కడ ఉండడానికి అకామిడేషన్ పర్పస్ అన్నీ సెటిల్ చేసేసుకున్నాము, బుక్స్ కొనేసుకున్నాము, అన్నీ ప్రిపేర్ అయిపోయాను నేను. ఫైనలీ ఇప్పుడు మేము అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ నుంచి ఆగ్రా వచ్చాము. సో అప్పుడు ఉన్న క్వశ్చన్ అలా మా ఇద్దరి ముందు ఏంటంటే బాబుని ఎక్కడ ఉంచుతాము అని. ఎందుకంటే మా హస్బెండ్ ఎప్పుడు ఫ్లైయింగ్లో ఉంటారు. సో బాబుని చూసుకోవడం ఆయనకు కూడా కష్టమే. కాకపోతే డెసిషన్ అయితే తీసేసుకున్నాము, నేను ఐఏఎస్ చదవాలి అని చెప్పి. ఎందుకంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే నాకు అక్కడ ఒక 1 year స్కిప్ చేయడం ఇష్టం లేక ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్తో పాటు ఇది కంటిన్యూ అయిపోతుంది కదా అని చెప్పి అలా ఆలోచించుకున్నాం, మా ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇంట్లో కూడా ఏం డిస్కస్ చేయలేదు మా అత్తయ్య గారు వాళ్ళతో కానీ అమ్మ వాళ్ళతో కానీ. ఇంకా బాబుని ఎక్కడ పెట్టాలని క్వశ్చన్ వచ్చేటప్పుడు ఇంక ఫైనల్గా వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇంకా వాళ్ళకి మేము ఇన్ఫ్యాక్ట్ అబద్ధం చెప్పామండి. అయితే వాళ్ళకి చెప్పకూడదని ఒక ఇంటెన్షన్ అయితే కాదు, కానీ ఎక్కడ నో అనేస్తారో, ఇన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాం కదా అని ఒక చిన్న భయం మా ఇద్దరిలో ఉండింది ఎప్పుడు. ఇంకా ఫైనల్గా వైజాగ్ వెళ్ళాము, ఇంట్లో బాబుని పెట్టాము, అత్తయ్య అమ్మ చూసుకుంటారని చెప్పి. అయితే వాళ్ళకి చెప్పిన అబద్ధం వల్ల ఏంటంటే యాక్చువల్లీ మాకు ఎయిర్ ఫోర్స్లోని అఫ్మా అని చెప్పి ఉంటుందండి, లేడీస్ అసోసియేషన్. సో దాంట్లో ఏంటంటే డిఫరెంట్ కోర్సెస్ వస్తూ ఉంటాయి, సో లేడీస్ ఎంపవర్మెంట్ కోసం అన్నట్టుగా. సో అందులో నాకు కోర్స్ వచ్చింది, నేను చేస్తున్నాను. సో అలా చేయడం వల్ల నాకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి జాబ్ కోసం అని చెప్పి మా అత్తయ్య గారు వాళ్ళకి, మావయ్య గారికి అబద్ధం చెప్పాను. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు నో అని అనరు, కాకపోతే ఏదో తెలియని భయం ఉండిపోయింది మా ఇద్దరిలో. నన్ను చాలా బాగా చూసుకుంటారు అత్తయ్య మావయ్య గారు, నన్ను ఒక కూతురులాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు 3 brothers అండి, మా వారే పెద్ద ఆయన, అంటే నేనే పెద్ద కోడలు ఇంటికి. సో అందుకు అప్పుడు ఏంటంటే తెలియని రెస్పాన్సిబిలిటీ, అలాగే ఎక్కడ నో అనేస్తే మళ్ళీ ఉన్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయిపోతాయని ఒక భయం కూడా ఉండింది. సో దానివల్ల వాళ్ళకి నిజం చెప్పకుండా ఏదో చిన్న అబద్ధంతో మేనేజ్ చేద్దాంలే అనుకున్నాము. ఫైనలీ బాబుని అక్కడ అమ్మ వాళ్ళ దగ్గర, అత్తయ్య దగ్గర వదిలేసి వెళ్ళాము. సో ఇంకా తర్వాత బాబు ఆంధ్రాలో, మా వారు ఆగ్రాలో, నేను ఢిల్లీలో. సో ఈ విధంగా 3 చోట్ల ఉన్నాము. సో అయితే నాకు ఇప్పుడు ఇంకా మా వారు చాలా మోటివేట్ చేసి పంపించారు, నువ్వు బాబుని మైండ్లో ఎక్కువగా పెట్టుకోకు, స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అలాగే కొన్ని రోజులే కదా, తర్వాత ఫ్యూచర్ బాగుంటుంది ఇది అని చెప్పి బాగా మోటివేట్ చేసేవారు. నాకు కూడా అన్ని ఆలోచనలు స్టడీస్ మీద ఉన్నప్పటికీ అఫ్కోర్స్ అమ్మతనం కదండి, అమ్మ బాబుని మర్చిపోవడం అనేది కొంచెం జరగని పని. నేను కూడా రూమ్లో ఉండేదాన్ని, కాకపోతే నా రూమ్మేట్ ఏంటంటే ఏదో పని ఉండేదని చెప్పి బయటకు వెళ్ళిపోతూ ఉండేది. సో నైట్ టైం కూడా లేట్గా వచ్చేది. తర్వాత నాకు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం ఎన్వైర్న్మెంట్ నాకు సూట్ అవ్వలేదు ఢిల్లీలో. తర్వాత ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకున్నా కూడా నాకు కాన్సన్ట్రేషన్ అంతా కొంచెం బాబు మీద ఎక్కువగా ఉండేది. ఎందుకంటే 2 years బాబు కదండి, వాడికి కూడా పేరెంటల్ కేర్ అంతేనా అవసరం. అయితే మేము ఇంకా కొన్ని రోజులు అలా గడిచిన తర్వాత నాకు ఎందుకో తెలియదు, కొంచెం ఫుల్గా బాబు వైపు మనసు వెళ్ళిపోయింది. సో ఇన్స్టిట్యూట్లో కూడా నాకు సజెస్ట్ చేశారండి, మీకు అంత 2 years బాబు అంటున్నారు కదా, వాళ్ళు డీటెయిల్ ఎంటర్ చేసుకుంటారు కదా, అప్పుడు చెప్పారు నాకు, మీరు కాన్సన్ట్రేట్ చేయగలరో లేదో కొంచెం ఆలోచించుకోండి అని చెప్పి నాకు 1-2 సార్లు అన్నారు. కాకపోతే నేను బాగా మోటివేట్ అయిపోయి ఉన్నాను, నేను చదువుకోవాలి, నేను ఐఏఎస్ అయిపోవాలి ఎలాగైనా అని చెప్పి నాకు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. సో నేను ఎప్పుడు కూడా హోమ్లీ ఎన్వైర్న్మెంట్కి దూరంగా ఉండలేదు. సో నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. సో దానివల్ల ఏంటో తెలియదు, నేను కొంచెం బాగా డిప్రెస్ అయిపోయాను. చదువుతున్నప్పుడు కూడా బాబాయ్ కనిపిస్తూ ఉండేవాడు, మా వారు ఎలా ఉన్నారో అని ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. సో ఇంక నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయేదాన్ని. ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా రూమ్లో ఉండేటప్పుడు కూడా ఇంకా నా వల్ల కాదని చెప్పి ఇంకా నేను ఆ రోజు నైటే మా వారికి ఫోన్ చేసి నేను వచ్చేస్తాను, ఇంకా నేను ఉండలేను అని చెప్పి ఆయనతో చెప్పాను. సో ఇంకా ఆయనతో ఫోన్ కాల్లో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా మైండ్ ఇంకా ఫుల్గా అయిపోయిందండి బాబు మీదకి, మా హస్బెండ్ ఎలా ఉన్నారో అని. అప్పటికే ఆయన నాకు మోటివేట్ చేశారు, వీకెండ్స్ వస్తాయి, నేను వస్తాను, పక్కనే కదా, ఢిల్లీ పెద్ద దూరం కాదు, ఆగ్రా నుంచి. ఆంధ్ర అంటే కొంచెం కష్టం, కానీ నీ దగ్గరికి రావడం నాకు ప్రాబ్లం లేదు, వీకెండ్స్ వస్తూ ఉంటాను అని చెప్పి అన్నారు కూడా. సో అయినా కూడా నాకేంటో తెలీదు,
బాబు మీద ఎక్కువ నాకు అటువైపే మైండ్ ఎక్కువగా ఉండేది. సో ఇంకా ఆ రోజు నైట్ ఇంకా ఆయనతో మాట్లాడిన తర్వాత నేను బ్యాగ్ అది సర్దేసుకొని, ఇంకా మా రూమ్మేట్ కూడా అప్పటికి రాలేదు, నేను కింద ఓనర్స్ ఉంటే వాళ్ళకి చెప్పేసి బ్యాగ్ సర్దేసుకొని ఇంకా లోకల్ ట్రైన్ ఉంటే నేను ఢిల్లీ నుంచి ఆగ్రాకి లోకల్ ట్రైన్ పట్టుకొని ఎక్కేసాను. సో ఆ లోకల్ ట్రైన్లో కూడా ఏంటంటే మనకి లేడీస్ కంపార్ట్మెంట్ వేరేగా ఉంటుంది. సో నాకు ఇంకా ఆ టైంలో మైండ్ ఏం పని చేయలేదండి, ఏ కంపార్ట్మెంట్ దొరికితే అందులో ఎక్కేసాను డైరెక్ట్గా. కాకపోతే ఆ నైట్ అవ్వడం వల్ల అందరూ కూడా బ్యాక్ టు హోమ్ అవుతున్నారు వర్క్ నుంచి. సో ఒక్కొక్కరు నాకు ఒక్కొక్క రకంగా కనబడేవారు. నేనున్న ఫ్రస్ట్రేషన్కి భయం కూడా వేసింది ఒక అంతటా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒంటరిగా ట్రావెల్ చేశాను ట్రైన్లో. అది కూడా లోకల్ ట్రైన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రష్గా ఉంటాయి ఢిల్లీ ట్రైన్స్. సో ఆ ట్రైన్లో నేను ఇంకా ఎక్కేసి ఇంకా ఫైనల్గా ఆగ్రా అయితే వచ్చేసాను. ఆగ్రా స్టేషన్లో దిగిపోయాను. మా వారు నైట్ షిఫ్ట్లో ఉన్నారు. సో ఆయనకి రావడం అవ్వదు అని చెప్పి నాకు తెలిసినా కూడా ఏంటో తెలియదు ఆ టైంలో ఆ ధైర్యం వచ్చేసింది నాకు. సో నేను ఇంకా స్టేషన్లో దిగిన తర్వాత తెల్లమొహం వేసుకొని చూస్తున్నాను, వస్తారా ఎవరు ఉన్నారా నన్ను పిక్ చేసుకోవడానికి అన్నట్టుగా. సో ఫైనల్లీ మా వారు ఏదో పర్మిషన్ తీసుకొని రానే వచ్చారు ఆ టైంకి. సో ఇంకా వచ్చిన తర్వాత నేను పెద్దగా స్టేషన్లోనే ఏడవడం మొదలుపెట్టాను. సో నాకు తెలియలేదు, అంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. పెళ్ళైపోయిన తర్వాత అలాగే పిల్లలు కూడా పుట్టిన తర్వాత మనకు కొంచెం స్టడీస్ అనేది కొంచెం కష్టమేనండి. సో ఇంకా ఫైనల్గా మా వారు ఇంకా అర్థం చేసుకున్నారు నన్ను. కొంచెం ఆయనకు తెలుసు నా మెంటాలిటీ ఏంటనేది, నేను కొంచెం ఎమోషనల్. సో ఇంకా ఫైనల్గా నన్ను ఆయన అర్థం చేసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా వెంటనే బాబుని చూడడానికి అయితే వెళ్ళాం కదా, ఎందుకంటే రిజర్వేషన్స్ చేయించుకోవాలి, అక్కడి నుంచి ట్రావెల్ చేయాలి. ఫైనల్గా మేము 1 వీక్ తర్వాత ఆంధ్ర వెళ్ళాము. సో వెళ్ళగానే బాబుని చూడగానే వాడు నా వైపు ఏదో క్వశ్చన్ చేస్తున్నట్టు, నన్ను ఎందుకు వదిలేశారు, నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారు అన్నట్టుగా అన్ని మాటలు నన్ను అంటున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను వాడి ఫేస్ చూడగానే. సో అది నాకు చాలా బాధాకరమైన విషయం అండి, ఎప్పటికీ నేను మర్చిపోలేను ఆ విషయాన్ని. సో ఇంకా తర్వాత నుంచి అత్తయ్య గారు వాళ్ళు కూడా నిజం చెప్పేసి వాళ్ళు అప్పుడు ఇంకా ఏం అనలేదు, కానీ కాకపోతే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు, మరి అంత నువ్వు స్ట్రాంగ్గా వెళ్ళి నేను చేయగలను అనుకునేటప్పుడు మళ్ళీ ఇలా వెనక్కి ఎందుకు వచ్చేసావు అన్నట్టుగానే మాట్లాడారు. సో నాకు కూడా సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. సో అది నాకు కూడా హ్యాపీనెస్ ఇచ్చింది. కాకపోతే బాబుకి అంత పేరెంటియల్ కేర్ మిస్ చేసేవాళ్ళమేమో అనే ఒక ఫీలింగ్ అయితే ఉండిపోయింది మనసులో ఎప్పటికీ. సో ఇంకా తర్వాత నుంచి నేను ఏం చేయాలనుకున్నా ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూనే చేయాలని డిసైడ్ అయిపోయాను. సో అయితే ఇది నేను మీతో షేర్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ విషయం కాకపోవచ్చు, కాకపోతే నేను ఇది చెప్పడంలో నా మెయిన్ మోటో ఏంటి అంటే, సో వన్స్ మనకి ఆడవాళ్ళన్న తర్వాత పెళ్ళైన తర్వాత అందులో పిల్లలు పుట్టిన తర్వాత మనం కొంచెం స్టడీస్ ఎలాగైనా మనం కంటిన్యూ చేయడం అనేది కొంచెం కష్టం అండి. మనం ఎంత డెడికేషన్ మనం పెట్టినా కూడా మన ఫ్యామిలీ అనేది మనకు ముందు కనబడుతూనే ఉంటుంది. సో ఏది చేయాలనుకున్నా పిల్లల్ని దగ్గర చూసుకుంటూ ఫ్యామిలీని దగ్గరగా ఉంటూనే చేసుకోవాలి. సో నేను తీసుకున్న రాంగ్ స్టెప్పో రైట్ స్టెప్పో తెలియదు, దానివల్ల నా బాబు సఫర్ అయ్యాడని చెప్పి నేను బాగా అర్థం చేసుకున్నాను ఆ విషయాన్ని. సో పెళ్ళికి ముందే ఏది చేయాలనుకున్నా మీ గోల్స్ అచీవ్ చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకోండి. సో ఈ నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను మీకు ఇది కన్వే చేయాలనుకున్నానండి. సో అందుకు నేను నాకు జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా నేను ఫ్యామిలీ డిస్టర్బ్ చేయకుండానే నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. సో ఎగ్జామ్స్ ఉండేటప్పుడు ఇంటికి వెళ్ళే వాళ్ళం. సో బాబుని అమ్మ వాళ్ళ దగ్గర ఉంచి లేకపోతే అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంచు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకునేదాన్ని నేను. ఆ విధంగా నేను మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేశాను. అలాగే నేను 2 years టీచర్ ట్రైనింగ్ కూడా చేశానండి. సో ఇప్పుడైతే నేను తర్వాత మధ్యలో చాలా జాబ్ ట్రయల్స్ చేసినప్పటికీ, అంటే బ్యాంక్స్కి అప్లై చేశాను, బయట సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ప్రొఫైల్ పెట్టుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళేదాన్ని. కాకపోతే నేను తర్వాత నాకు బాగా మైండ్లో ఫిక్స్ అయింది ఏంటంటే, నేను ఏం చేసినా కూడా నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వకూడదు, నా పిల్లలకి ఏ విధంగా ఇబ్బంది రాకూడదు అని నేను బాగా మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఆ తర్వాత నేను టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది 2 years. తర్వాత నేను టీచర్ ప్రొఫెషన్లోకి వచ్చాను. సో ఇలా నా కోరిక నేను తీర్చుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఐఏఎస్ అవ్వలేకపోయినా నా చేతుల మీదుగా కొంతమంది ఐఏఎస్లు అవుతారేమో అని ఒక ఆశ కొద్దీ నేను ఇలా టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. సో ఇంకా ఆ విధంగా నేను ఐఏఎస్ ట్రైనింగ్ నుంచి యూటర్న్ తీసుకొని నేను తప్పు చేశానో లేకపోతే ఇంకా డెస్టినీ అండి, మనం ఏం చేయలేము. సో అక్కడి వరకు వెళ్ళడమే మనం చేయగలిగేది, అక్కడి నుంచి మన డెస్టినీ ఎలా ఉంటే అలాగే జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతాను. మేబీ నేను కొంచెం స్ట్రాంగ్గా ఉండి ఆ ఒక్క నైట్ నేను కొంచెం ధైర్యంగా ఉండగలిగితే నా ఫ్యూచరే వేరుగా ఉండేదేమో. వీ కెనాట్ ప్రిడిక్ట్ డెస్టినీ కదా. మనం ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళినా ఏం చేసినా మన ఫ్యామిలీ అనేది మనం ముందుగా
చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనదే కాబట్టి సో ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే అదేవిధంగా మన గోల్స్ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయకుండా సో నేను ఇలా టీచర్ ప్రొఫెషన్లోకి రావడం జరిగింది. అంతా కూడా సాఫ్ట్గా నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఇదండి నా ప్రొఫైల్. సో యూట్యూబ్లో నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటంటే మా బాబు యాక్చువల్లీ నన్ను కొంచెం బాగా దీంట్లో ఎంకరేజ్ చేశాడు. సో మీకున్న టాలెంట్స్ అలా ఇంట్లోనే ఉంటూ టైం వేస్ట్ అయిపోకూడదు, మీరు యూట్యూబ్లో నీ ఛానల్ ఓపెన్ చేయండి మీకు బాగుంటుంది అని చెప్పి మా అబ్బాయి సజెస్ట్ చేశాడు నాకు, పెద్ద బాబు. అలాగే మా హస్బెండ్ కూడా నా ఛానల్ నేమ్ రేనింగ్ ఐడియాస్ అనేది మా వారు సజెస్ట్ చేశారు. సో ఈ విధంగా నేను మీ ముందుకి ఒక రేనింగ్ ఐడియాస్తో మీ ముందుకు వచ్చాను. నాకున్న ఈ ఎక్స్ప్లోరింగ్ నాలెడ్జ్ని లేదంటే నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. సో అందుకు నేను దీంట్లో ఎంట్రీ ఇచ్చాను. సో హోప్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోస్లో ఏంటంటే నాకు తెలిసినవి, నేను నేర్చుకునేవి లేదంటే నేను ఎక్స్ప్లోర్ చేసినవి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఒక ఆశతో ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అదేవిధంగా మీ సపోర్ట్ కూడా పొందుతూ నేను ముందుకు బాగానే వెళ్తున్నాను అనుకుంటున్నాను. నా వీడియోస్ కూడా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఈ పెట్టాలి ఎన్ని సజెషన్స్ ఉంటే నేను ముందు చెప్పినట్టు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ నేను తెలుసుకుంటాను, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఏది మిస్ అవ్వకుండా చూడొచ్చు. అయితే మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టచ్లో ఉండండి.